సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ. వాలేవారు, మీరింటికి పెద్ద. మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి నడక మాత్రం పోలా. ఏడు మామయ్య గారు ఇవన్నీ ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం పొంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, అవన్నీ కూడా ఉన్నాయమ్మాయి. స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదే కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఉదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారండి. ఆ మూల సీట్లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారు తమ్ముడి పోజులున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళు ఉన్నాయండి. చూడండి, చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటిది? టీవీలో డైలీ సీరియల్లో ఆ అమ్మాయి కనిపిస్తుంది. మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్, మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, ఏరా, నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్.
కంగ్రాచులేషన్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వేళలో ఒక్కరైనా లవ్ లో పడతాడేమో అని ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలను నిజం చేసావురా. నీ పెళ్లి జామని జరిపించేస్తాను. అసంభవం ఉండే ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి 4 అన్నయ్యలు ఉన్నారండి. కొట్టుకన్నయ్య వదిలి కొట్టొద్దన్నయ్య ఏంటే ఎందుకులా కొట్టు చెప్పండి. చెప్పవే, నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు? వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్ళాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితున్నయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేట్రా గొట్టంగా. మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఏంటే నోరు లేకుండా? ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిళ్ళు చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపూతుల్లా దొల్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరటాలు కూడా వెళ్ళలేకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కట్టుబట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోండి. లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలనండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనరా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తల దూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలబెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగరనిచేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి ఒక పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా, చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు కనుక. కట్టుబడ్డారు. కానీ చివరికి యుద్ధం చేశాక వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్ళారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించన్నయ్య. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టిపెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి. ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిళ్ళ పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా, అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. పవిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్ళను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేను అవతారం ఎత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏ ఇచ్చినట్టుంది ఏమిటి తాత్పర్యమా? నీ లుక్కు. రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్ళి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి. ఈ పనులందరూ ఎక్కడ చచ్చారే ముసల్దానా? మీలాంటి వెధవల దగ్గర పనిచేసి వెధవలు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు బీకారు. ఏయ్, ఏం బాగుతున్నావా ముసల్పినిగా? ఎందరో మహానుభావులు అందరికీ పెడుతుండాం. దండాలు. సలసలా కాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్నుడు బద్దం కొడుకో. ఇది వంటింటి సాగుతండి. ఒళ్ళు బలిసి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సిల్ అవుతావు. ఇది ఇంటింటి సామెత కదా. ఎవరు మీరు? ఈ నెల్లూరు తెల్లబాయి పేరు ఏంటే ఓల్ తమిళనాడు, ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుకలని నకనకలాడతాయి. మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే లైఫ్ లో మర్చిపోరబ్బా. సోదాపి పాయింట్ రా. నలభెంపాకం చేసే నర్రా బ్రదర్స్ పేరు వినే ఉంటారు. ఆ ఫ్యామిలీలో నెంబర్ 2 ఈయన. కానీ వంటలో మాత్రం నెంబర్ 1 అండి. హైదరాబాద్ లో దమ్కి బిర్యానీ వండానంట హైదరాబాద్ లో ముగ్గులు అదిరిపోతాయి. మా ఆయన చేసిన బిర్యానీ తిని బిల్లాడని బిక్క తెచ్చిపోయాడండి ఒకనాడు. మన చేతి తాజా మురుగుల కోసం ముషారఫ్ తాజ్ మహల్ నుండి కబుర్ చేసినాడండి. మా జాంగ్రీలంటే జార్జి పశు నాలుక కోసుకుంటాడండి. క్లింటన్ లేడండి. క్లింటన్ మా కజ్జికాయలు తింటానికి మళ్ళీ హైటెక్ సిటీకి వస్తానన్నాడండి. మా సాంబార్ కోసం అండి సద్దాం హుస్సేన్ జొల్లు కాచుకుంటాడండి. తమరు కూడా మన చేతి పౌరు చూసినారంటే అంతే కదా. ఇదేవతి నా పోతరేకండా. ఈయన నా బందర్లు అడ్డండి. తమ గొప్పతనం ఆ నోట ఈ నోట ఈయనే తమ నాలుగులో తుప్పోదించేద్దామని వచ్చామండే. జీతం బచ్చే వద్దండి, తిన్నంత తిన్నేస్తే చాలండి. ఇద్దరం గ్యారేజ్ లో ఒకే పక్కన సర్దుకు పడుకుంటామండి. ఖర్చే ఉంటుందండి. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి అర్జెంట్ గా తినడానికి ఏమన్నా తీసుకురండి. పండి. థ్యాంక్స్ అండి. పెద్దమ్మ గారు మేము చేపట్టిన పని విఘ్నం లేకుండా జరగాలని దీవించండి. సదా పద పని చేస్తున్న పద. అన్న వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అయితే పంపించామంటావా? నాకు డౌట్ వచ్చిందంటే డౌటే వద్దు. మరి వంట నువ్వు చేస్తావా? వంట డౌటే. అయితే నోరు మూసి కూర్చో. ఆ. వేదవాని. ఏయ్, మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా? అమ్మూరికి పిలిపడానికి బాంపిస్తా బాగా తినిపించి పెంచిన మా పొట్టేలు కనిపించడం లేదురా. ఎవరు దొంగలించారో చెప్పండి రా. చెప్పండి రా. మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా? అంత సత్తా ఎవరికి బాబయ్య? అమ్మోరు మీద ప్రమాణకం చెప్తున్నాను దొరా, మాకేమీ తెలీదు. తమ్ముడు, వీళ్ళు మాటలతో చెప్తే వినర్రా, ఊటాలే కరెక్ట్. नमस्कार महाराज, नमस्कार है। देखो आपका अम्मार का बलि का पोटेल 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 फटेल। ఓ అన్న ఇది మన పొట్టేలే. ఎక్కడ దొరికిందిరా నీకు ఈ పొట్టేలు? आसमान के नीचे कब्रिस्तान के पीछे चोरी चोरी चुपके चुपके हैं। ఎవరురా నువ్వు? रात का राजा नी नेपाली गुरखानी साहब। ఏయ్, మీరంతా వెళ్ళండి రా. हाँ चलो चलो घर को जाओ, आराम को सो जाओ। ఈ పొట్టేలు మాదేనని నీకెలా తెలుసురా? हाँ आसमान में दिख रहे गद्दा कंट की जमीन पे मेहता दिखता है साहब। ఈ నేపాలి రామ్ భూపాలి కంటికి పాతాళంలో దొంగలు కనిపిస్తారు సాబ్. ఇద్దరు పొట్టోళ్ళు ఈ పొట్టేలు పట్టుకుపోతున్నారు. దొంగ వాసన పట్టిన వెనక ముందు లెఫ్ట్ రైట్ చూడకుండా కిక్ బాక్సింగ్లు ఇచ్చినా వాళ్ళ చేత నిజం కాకిచ్చినా ఈ పొట్టేలు పట్టుకొచ్చిన. దానికన్నీ దయచేసి నన్ను మీ ఇంట్లో గూర్ఖాగా పనిచేయని చెప్పొద్దు సాబ్. మీకు నమస్కారం పెడతా. ఏ ఎందుకు చెప్పొద్దు? మాకి తోడ మొమాటం ఎక్కువ కదా సాబ్, అడిగితే ఒప్పుకోవాలి కదా సాబ్. వీడు సామాన్యుడు కాదన్నా. బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లో ఉన్నాడు. నువ్వు మా ఇంట్లో గూర్ఖాగా పనిచేస్తున్నావు. ఇంకెవరున్నారు? ఓ కొయిరాల నేపాలి. क्या मेरे दिल के राम भोपाली? साहब को नमस्ते बोलो. नमस्ते साहब. ये नमस्ते थोड़ा गलीज है, थोड़ा उंगो नमस्ते बोलो. नमस्ते ये साहब. अच्छी है मेरा श्रीमती साहब. ఈ రోజే పనిలో చేరండి. बहुत शुक्रिया है साहब. ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనిపించాల్సి వస్తుంది. ఇందా ఇదిగోరా తిను. రామచంద్ర, ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు కష్టాలు? కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు. దండనమ్మా. అది సరే, ఇంతకు మీరెవరు? కడుపు చూసి పట్టెడన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు. కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే కషాయ వాళ్ళం కాదు మేము.
ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు. అవునమ్మగారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకం స్వర్గం అవుతుంది. 10 నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపంలాగా తీర్చిదిద్దుతాం. సరేనా? నువ్వు పడవయ్యా. పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు. అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలువు ఉంటారట. తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చెయ్యండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్ళాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా. మేము వచ్చాం కదా, మమ్మల్ని నమ్మండి. నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నతంసాల సినిమాలో ఎన్టీఆర్. ముసలి ఎవరే ఈ అలగా జనం అంతా? పాలేర్లుగా పడుంటామని వచ్చారు. పనిలో పెట్టుకున్నా ఏమిటంట ఇప్పుడు? అది నా ఎంకండి, నేను నాయుడు బావనండి, పని వాళ్ళమండి. పని అంటే అట్లాంటి పని కాదండి, ఎక్కడ తీసేస్తామండి. అయ్యా, ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి. పశువులకు గడ్డి తినిపిస్తామండి, నీళ్లు తాగిస్తామండి. అట్లాగని మాకు పశువులేరు తమరేరు కాదండి, ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి. సరే వాడేవుడు మా మరిదయ్యా, ఈ నా ముత్తులు తమ్ముడండి, మొగాడు. ఏమంటున్నాడు వాడు? రోజు పశువులు కడుగుతాను, వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు. ఎరా సరే సరే కానివ్వండి. పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి. అది ఎలాగో తప్పదు కదండి. అన్నా, నాకు చిన్న డౌట్. ఇంకా రాలేదేంటా అనుకున్నాను, చెప్పు. ఏం లేదు, మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకి ఎలా తెలిసింది? అవును, మా ఇంట్లో పనోళ్ళు కావాలని మీకెలా తెలుసు? అదండి అయ్యా, పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి. వస్తుంటేనండి అయ్యా, ఆ బస్ స్టాండ్ దగ్గర 4 మగాళ్ళండి, 2 ఆడవాళ్ళండి బండబూతులు తింటున్నారండి. ఎవరిని? మిమ్మల్ని. మిమ్మల్ని? మీరు నరరూప రాక్షసులంట. మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట. ఇంకా చాలా అన్నారులేండి. వాళ్ళు కూపీలు అయితేనండి అయ్యా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళని తెలుస్తుందండి అయ్యా. హాయ్ బాబు, ఇంకేంటే ఇంకే మన పంట పండింది వెళ్ళిపోతా ఉన్నానండి. నేను కూడా పదపదానండి. డౌట్ తీరిందా? మీరు వెళ్ళి పనులు మొదలు పెట్టండి. పదవే ఇంకే. పెద్దమ్మ గారు, మీరు ఇంక నిశ్చింతగా వెళ్ళి రామకోట రాసేసుకోండి. అట్టాగే, ఆ రాముడు మిమ్మల్ని చల్లగా చూడాలి. రామరామ రామచంద్ర. అమ్మాయ్యా, ఒక పని అయిపోయింది. అంతా బానే ఉంది కానీ అన్నయ్య, నన్నెందుకు మోగాళ్ళ కమిట్ చేసావు? ఎందుక? తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా. తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే పని సరిగ్గా మా పాదాన్ని అయిపోతుందని. హోరి నాయను, నోరిప్పకుండా ఉండలేనే. ఇదిగో చూడు, కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టు. ఓకే ఓకే, ఆ తర్వాత నోరిప్పకుండా నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు. ష్యూర్. షూర్ కాదు, ఆయా అనాలి. కూర్చో. బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు. మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు? మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నిటితో కరిగిపోతాడు. పిచ్చి పిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? इनका धड़कन को धीमा चुमा हो गया रे. వేరే భాషలో మాట్లాడుతుంది. అమ్మో అమ్మో అమ్మో,
నా మనవరాలకి ఏదో అయిపోయింది. త్రిశూల అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకే అమ్మవారు వచ్చేసినదే. అమ్మోరా, అమ్మో. जय बोलो थोड़ा कंफ्यूजन है आपको कौन सा माता है देवी जी मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय जय बोलो मराठी तुलजा भवानी माता की जय जय बोलो भवानी माता की जय जय माता के, जय माता के, जय माता के, जय माता के. हाँ, सही, शिवमा, सही. जय माता के, जय माता के, सही. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस चार जोकरों को चाकू मारना है. ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాను. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. बोलती हूँ. ఒరేయ్, నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థమవుతుంది. रे, तुम्हारे टुकड़े 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 कर दूंगी. నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తుంది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలోడి తుక్కు మాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పొట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్ దేవి గారికి అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. बड़ा बाबाले. బోలే కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. कल सुबह देवी मंदिर को एक डांस मास्टर आता है. జీ మరాఠీ దేవి జీ మరాఠీ దేవి అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు. మధ్యలో నీ మూగ భాష ఒకటి ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిట్టి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మూరే. జై తుల్జా భవానీ మాతా దయా కరో. అన్నయ్య, అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా? రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాతా దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా, డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య. కానీ మగ డాన్స్ మాస్టరు. నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సాబ్. అది ఏంటి, నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ. మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని వేసుకోండి సాబ్. చిప్పాడు, నాకు సిగ్గేస్తుంది బాబు. మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఏంటి వచ్చేది? నాట్యం. ఆ, ఊ బోలో నాట్యాచార్య. మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమరి చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఊరు ఊరు వాడ వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయ్యా? అయ్ బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా, చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అత్తం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్రుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలపెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మాడతా. కొనుక్కోరాదు. అసలు కళలే రావు.
చేతికి వచ్చిన పద్ధతి ఇప్పుడు పాడైపోతుందయ్యా. ఇలా పాపం మారిపోతారయ్యా. ఏయ్, నా యాళ్ళారా, ఇంకొకసారి నా చెల్లి పెళ్లి గల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని కలగబెట్టారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేర్పాలి. తొడగరా. సరిగా వేరా. ఏయ్, షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన రథవులు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయి, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయి. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా రా టీ తెచ్చింది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సాహ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలల్లో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటివి ఏమీ లేవు. అవేమైనా ఉంటేనే ఒంట్లో ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా. తాగరా. గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు.